సో, అక్టోబర్ 14 ఈరోజు. సో, కొన్ని ఇమిగ్రేషన్ అప్‌డేట్స్ అయితే వచ్చాయి. సో, మేజర్ అప్‌డేట్ వచ్చేసి గ్రాడ్యుయేట్ వీసా. సో, ఇంతకుముందు గ్రాడ్యుయేట్ వీసా వచ్చేసి 2 ఇయర్స్ ఉండేది. దాన్ని కట్ ఆఫ్ చేసి ఇప్పుడు 18 మంత్స్ చేశారు. కాకపోతే అది జనవరి 1, 2027 నుంచి ఓకే. సో, ఆ తర్వాత ఎవరైతే వీసా ఏసుకుంటారో వాళ్ళకి 18 మంత్స్ వస్తుంది. టిల్ దట్ డేట్ ఎవరైతే వీసా ఏసుకుంటారో వాళ్ళకి 2 ఇయర్స్ ఉంది. దేర్ ఈస్ నో చేంజ్ ఫర్ ద ప్రెజెంట్ స్టూడెంట్స్ హూ ఆర్ స్టడీయింగ్. సో, ఇది ఓన్లీ అప్‌డేట్ వచ్చేసి లైక్ 2027 తర్వాత అప్లికేషన్ ఎవరు స్టార్ట్ చేసుకుంటారో వాళ్ళకొస్తుంది. మనకేం లైక్ రీసెంట్‌గా ఉన్న వాళ్ళకైతే ప్రాబ్లమ్ ఏం లేదు. సెకండ్ మేజర్ అప్‌డేట్ వచ్చేసి ఇంగ్లీష్ టెస్ట్. ఓకే. ఇంతకుముందు బి లెవెల్‌లో ఉండేది. ఇప్పుడు దాన్ని ఏ లెవెల్‌కి ఆహ్, లైక్ షిఫ్ట్ చేశారనమాట. ఇదొచ్చేసి 8థ్ జనవరి 2026 నుంచి అప్లికబుల్ అవుతుంది. ఇదైతే వచ్చేసి ఎవరైతే స్కిల్ వర్కర్ అండ్ మోర్ దెన్ హైయర్ లెవెల్ వీసాస్ ఏసుకుంటున్నారో వాళ్ళకి. స్టూడెంట్స్‌కనైతే ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో, ఐ థింక్ మనం ఇంటర్మీడియేట్ ఇంగ్లీష్‌తో రావచ్చనుకుంటున్నాను ప్రెజెంట్ అయితే. సో, ఎందుకంటే ఇక్కడైతే ఇది స్టూడెంట్‌కి ఇంగ్లీష్ టెస్ట్ అనేది మెన్షన్ చేయలేదు యాస్ ఆఫ్ నౌ. అండ్ థర్డ్ వన్ వచ్చేసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఎవరైతే వస్తున్నారో లైక్ 25-26 ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఇంతకుముందు ఫినాన్షియల్స్ తక్కువ చూయించినా సరిపోయేది. బట్ ఫినాన్షియల్స్ పెంచుతామని చెప్తున్నారు. బట్ ఏ లెవెల్ ఆఫ్ ఫినాన్షియల్స్ పెంచుతాము, ఎంత ఫండింగ్ చూయించాలి అనేది ఇంకా క్లియర్‌గా అయితే ఆ పాయింట్‌లో మెన్షన్ చేయలేదు. ఆహ్, సో, పెంచడం అయితే కన్ఫర్మ్. కాకపోతే ఎంత పెంచుతారనేది తెలీదు. సో, ఫోర్తొచ్చేసి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్ వీసాకి స్విచ్ అవ్వచ్చు అని జెప్తున్నారు. ఇన్నోవేటర్ వీసాకి స్విచ్ అవ్వచ్చు అని జెప్తున్నారు. సో, అదొచ్చేసి లైక్ నెక్స్ట్ నవంబర్ నుంచే స్విచ్ అవ్వచ్చు. ఐ థింక్ 8థ్ నవంబర్ 2025 నుంచి మనం స్విచ్ అవ్వచ్చు. ఎవరైనా స్టూడెంట్స్ స్విచ్ అవ్వాలనుకుంటే ఆ వీసాకి స్విచ్ అవ్వచ్చు. సో, ఇవైతే 4 మేజర్ అప్‌డేట్స్ ఉన్నాయి. మనకు పనికొచ్చేవి. చూడాలి ఇంకా ముందు ముందు ఐఎల్ఆర్ అప్‌డేట్ ఏమొస్తుందో ఈగర్‌లీ ఐ యామ్ వెయిటింగ్ ఫర్ ద ఐఎల్ఆర్ అప్‌డేట్. సో, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్.